లెబనాన్లోని హెజ్బుల్లా క్యాంపులే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేసింది. ఒక్కరోజే 300కు పైగా లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ ఎయిర్ స్ట్రైక్స్లో 182 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 700 మందికి పైగా గాయాలైనట్లు పేర్కొంది. చనిపోయిన వారిలో చిన్నారులు, మహిళలు, పారామెడికల్ సిబ్బంది కూడా ఉన్నట్లు వివరించింది. ఉదయం నుంచే ఇజ్రాయెల్ దళాలు భారీ స్థాయిలో దాడులు చేసినట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. తమ ప్రాంతాలను నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడులకు స్కెచ్ చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించింది. దాడుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని యునైటెడ్ నేషన్స్ తో పాటు అగ్రరాజ్యాలను కోరింది. హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ముందుగానే తెలిపింది. దక్షిణ ప్రాంతంలో హెజ్బుల్లా ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాలను తక్షణమే వీడాలని స్థానికులను హెచ్చరించింది. అనంతరం బెకా లోయ ప్రాంతాల్లో భారీగా దాడులు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం వార్నింగ్తో వేలాది మంది తమ వాహనాల్లో సేఫ్ ప్లేస్లకు బారులు తీరారు.